గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తిను మా చెల్లి వెనకాల నుంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంది. సో పార్ట్ 2కి వెల్కమ్ మీకు. సో ఇప్పుడు నైట్ ఎగ్జాక్ట్గా అంటే మనకి నైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:55 అవుతుందన్నమాట. సో రేపు మార్నింగ్ అయితే మేము 3 o'clockకి లేచి మొత్తం రెడీ అయ్యి 5:30కి మాకు ట్రైన్ ఉంది, మెమో ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇప్పుడు రూమ్లో మొత్తం పడుకోవడానికి రెడీ చేస్తున్నారు. రేపు మార్నింగ్ లేచి ఎలా మేము జర్నీ చేస్తాం, ఎలా ట్రావెల్ చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మొత్తం మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేసేస్తాను. సో అంతవరకు సో ఇప్పుడైతే మార్నింగ్ 4:30 అవుతుంది అండ్ మొత్తం చూసారా చీకటిగా ఉంది. మేము మాత్రమే వెళ్ళేసి ఫుల్గా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి బయలుదేరిపోతున్నాం. మా డాడీ ఏమో ఆటో తోయడానికి వెళ్ళిపోయాడు. సో చూసేద్దాం బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మేము ట్రైన్లో ఉన్నాము, టీ తాగుతున్నాము. సో మేము చెన్నై స్టేషన్లో దిగిన తర్వాత ఎలా వెళ్తాం, ఎలా ట్రావెల్ చేస్తాం మొత్తం మీకు చూపిస్తాం. సో అంతవరకు సో మేమైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో నేను ఎప్పుడూ మీకు మా బాబాయ్ వాళ్ళ ఇంటిని చూపించలేదు. సో ఇక్కడికి వాళ్ళు కొత్తగా షిఫ్ట్ అయి ఉన్నారనమాట. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ నేను బ్లాగ్ తీయలేదు. సో ఈసారి మొత్తం హోమ్ టూర్ చేయబోతున్నాను. పదండి వెళ్ళిపోదాం. సో గాయస్ ఇదే ఎంట్రీ అన్నమాట, గేట్. సో ఇదంతా వరండా, అక్కడ ఒక వాషింగ్ మిషన్ అండ్ అక్కడ ఒక వాష్రూమ్ ఉంది. సో ఇక్కడంతా షూ ర్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో పదండి హాల్స్. సో హాల్స్ గైస్, అక్కడ టీవీ అండ్ అదొక విండో, అక్కడ అన్ని టాయ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఆ లాస్ట్లో ఒక టేబుల్, ఇక్కడ ఒక దివాన్ అండ్ 2 చైర్స్ అన్నమాట. సో నెక్స్ట్ బెడ్రూమ్. గైస్ ఇది బెడ్రూమ్ డోర్. అడిగానని చెప్పు ప్రభాస్. ఇదే మన బెడ్రూమ్. ప్రభాస్ అడిగాను. సో ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట. సో ఇదైతే కిచెన్. మేము ఎప్పుడు మా ఫ్యామిలీ మొత్తం అందరం కుండయే యూజ్ చేస్తాము. ఎక్కడున్నా మేము 3 ఫ్యామిలీస్, ఒంగోలులో, నెల్లూరులో, చెన్నైలో ఎక్కడున్నా కూడా మాకు కుండ వాటరే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. లైట్ ఆన్ చేస్తా. లైట్ స్విచ్ ఇదండి, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడంతా మా లగేజ్ పెట్టుకున్నాము. అక్కడ ఒక షెల్ఫ్, బీర్వా, అది అటాచ్డ్ షెల్ఫ్ అనమాట. ఇక్కడ 2 చైర్స్, అది గిటార్ మా తమ్ముడు వాళ్ళది. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో గైస్ ఇక్కడైతే ఒక వేరే బాత్రూమ్ ఉంది. ఇలా వచ్చి అవుట్ సైడ్ వెళ్ళడానికి దారి. సో గైస్ ఇదే మా బాబాయ్ హోమ్ టూర్ అనమాట. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేను ఈరోజైతే ఏం లేదు, మార్నింగ్ వచ్చాము. ఈరోజంతా ఖాళీయే. రేపు మార్నింగ్ అయితే మా మామ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ షిరిడి నుంచి ఇక్కడికి వస్తున్నారనమాట. సో రేపు ఏమేమి జరుగుతాయి మొత్తం చూసేద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ షనాన్ ఫెబీ.